అమాయక ద్వాదశ రాశుల వారందరూ కూడా పాటించడానికి వీలుగా ఉన్నటువంటి పరిహారం ఏదైనా తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు ప్రతి వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుని ముందుకు వెళ్ళడం విధానం అయితే దాంతోపాటుగా సమయము ఆసక్తి అన్నీ ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతిరోజులాగే ఈ రోజు కూడా మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడంతో పాటుగా గోచారిచ్చి ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈరోజు అమ్మవారికి సంబంధించిన శ్లోకాలు వినడం, చేసుకోవడం, అష్టోత్తరాలు, శతనామావళి, ఇంకా వీలుంటే కనకదార స్తోత్రం వినడం కానీ చేసుకోవడం కానీ, ఇంకా అవకాశం ఉన్నట్లయితే అమ్మవారికి సంబంధించిన దేవాలయ సందర్శన, ఏది మీకు అనుకూలంగా ఉన్నట్లయితే అది చేసుకోవడం, లేదా ఇంకా దేనికి అవకాశం లేదంటే జనని కనక వృష్టిని దక్షిణాంత అర్పయామనే శ్లోకాలను చేసుకోవడం, ఇవన్నీ చేసుకోవడం బట్టి అమ్మవారిని ఆరాధించడం బట్టి మీకు ప్రతిరోజులాగే ఈరోజు గోచారి చెదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఆధ్యాత్మిక వృద్ధితో పాటు మానసిక ప్రశాంతతతో పాటుగా మీరు తీసుకునే నిర్ణయాలలో నిర్ణయ సామర్థ్యం, దాంతోపాటుగా మీకు అభివృద్ధి, శ్రేయస్సు మొదలైనవి ఏర్పడడానికి అనుకూలంగా మనం భావన చేయొచ్చు. నమస్కారం.